ప్రైజ్ గాడ్. దేవునామానికి స్తోత్రంలో ఉదయకాల ధ్యానం నాకు మీరందరూ కూడా మీ హృదయములను సిద్ధపరచుకొని వచ్చారని నమ్ముచున్నాము. దేవుని యొక్క మాటలను ఉదయకాలమందు ధ్యానం చేయడం ఎంతో మనకు శ్రేయస్కరమైనది. దేవుని యొక్క మాటలను మన హృదయంలో భద్రం చేసుకొని మన దైనందిన కార్యక్రమములను ప్రారంభించడం చాలా ప్రాముఖ్యమైన అంశం, ఎంతో ఉపయోగకరమైన అంశం. ఈ బిజీ స్కెడ్యూల్స్ ఉన్న ఈ ప్రపంచంలో దేవుని యొక్క మాటలను వినడానికి, దేవుని మాటలను చదవడానికి చాలామందికి అసలు ఏమాత్రం సమయం కుదరడం లేదు. మరి మన ఆత్మకు ఆహారం లేకపోతే ఆత్మీయంగా ఎలా జీవించుతాం అనే విషయాన్ని ఆలోచించితే మరి మనం చేస్తున్న పొరపాటు ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకని మనం పొరపాటు చేయకుండా దేవుని యొక్క మాటలను వినడానికి, ధ్యానించడానికి కూడా సమయాన్ని సమృద్ధిగా కేటాయించడం చాలా అవసరం. ఎందుకంటే వీ హ్యావ్ సో మెనీ అట్రాక్షన్స్ ఇన్ ద వరల్డ్. అన్నీ కూడా మన ఇంట్లోనికి, మన మొబైల్స్లోనికి, మన మ్యాక్బుక్లోనికి, మన ఐప్యాడ్స్లోనికి, మన ఆండ్రాయిడ్ ఫోన్స్లోనికి వచ్చేస్తూ ఉన్నాయి. వాటిని మనం ఒక స్వైప్తోనే చూడగలుగుతూ ఉన్నాం. అందువలన ఇటువంటి ఆకర్షణలకు మనం గురి కాకుండా ఉండటానికి దేవుని యొక్క వాక్యంను మన హృదయములలో భద్రం చేసుకోవాలి. ఈ ఉదయకాలమందు సోలమన్స్ ప్రావర్బ్స్ని మనం ధ్యానం చేస్తున్నామన్న సంగతి మీకు అందరికీ కూడా విదితమే. ఈరోజు ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్ టు ద సన్, 10th ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫాదర్ టు ద సన్ కంటిన్యూయేషన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. సో let us all ask for the guidance of the Holy Spirit to lead us in the meditation of today's word. Let's pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మీ పాదముల చెంతకు మేము మా ప్రియులు చేరి ఉన్నాము. సజీవమైన మీ వాక్యము రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గం కంటే వాడిగలదై ప్రాణాత్మలను, కీళ్లను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను పరిశోధించేది ప్రభువా. అటువంటి మీ వాక్యంతో ఈ ఉదయకాలము మా హృదయములను పరిశోధించుమని, మీకు ఆయాసకరమైన మార్గములు మాలో ఏమున్నాయో, మా భ్రమలు, ఈ లోక సంబంధమైన భ్రమలు ఏమున్నాయో వాటన్నింటి నుంచి కూడా మాకు విడుదలను అనుగ్రహించి స్పిరిచువల్ రియాలిటీస్ని మేము అర్థం చేసుకున్నట్లు కృప చూపించమని మీ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలను తీయండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. లెట్స్ రీడ్ verse 25 of chapter 6 Proverbs. దాని చక్కదనమందు నీ హృదయంలో ఆశపడకుము, అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొననీయకుము. జార స్త్రీని గురించి, చెడు స్త్రీని గురించి, పరస్త్రీని గురించి ఇక్కడ సోల్మన్ కుమారునికి ఉపదేశం చేస్తున్నాడన్న సంగతి మనకు ఈ ముందు వచనం తెలియజేస్తుంది. అందుకే ముందుగా ఇటువంటి పాపంలో మనం పడిపోకుండా ఉండాలంటే దేవుని యొక్క మాటలను మన హృదయములలో భద్రంగా కాపాడుకోవాలి అని మనకు ఈ 5th, 6th, 7th చాప్టర్స్ చెప్పేటప్పుడు, జారస్త్రీని గురించి చెప్పేటప్పుడు ఇందులో ముందుగా చెప్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును అని చెప్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం అంతా కూడా డేంజర్స్ ఆఫ్ అడల్టరీని గురించి చెప్పాడు. అలాగే 6వ అధ్యాయంలో
ఈ 10వ ఉపదేశంలో మరలా డేంజర్స్ ఆఫ్ అడల్టరీని గురించి చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడంటే, ఈ లోకంలో ఉండేటువంటి అట్రాక్షన్స్లో అత్యంత ప్రాముఖ్యమైన అట్రాక్షన్ ల్యూరింగ్ అట్రాక్షన్ ఆర్ ఎంటైసింగ్ అట్రాక్షన్, మనలను ఏమంటాము దానిని మరులు కొలిపేటువంటిది. జేమ్స్ యూస్ చేస్తాడు ఈ మాటని యాకోబు పత్రికలో. సో మనలను మరులు కొల్పే ఈ పాపం చాలా డేంజరస్ అన్న విషయాన్ని చెప్పడానికి, ఎస్పెషల్లీ వెన్ సమ్వన్ ఈజ్ యంగ్, దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ దేర్ ప్యాషన్స్. యంగ్ పీపుల్ అనే కాదు, ఇప్పుడున్న ప్రస్తుత కాల పరిస్థితులలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకు విరివిగా పెరిగిపోయిన తర్వాత, బాగా డెవలప్ అయిపోయిన తర్వాత, మీడియా, సోషల్ మీడియా ఎస్పెషల్లీ బాగా ప్రబలంగా ఉంటున్న ఈ దినాలలో యవనస్తులే కాదు, ప్రతి ఒక్కరూ కూడా తప్పిపోయే అవకాశం కలిగిస్తుంది ఈ ఇంటర్నెట్. కనుక మనం ఏం చేయాలి అని అంటే, we should protect ourselves from this kind of snare. సో ఈ స్నేర్లో నుంచి మనం తప్పించుకోవడమే ప్రధాన లక్ష్యంగా తండ్రి కుమారునికి ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాడు. సో do not desire her beauty in your heart, nor let her capture you. హీబ్రూలో ఒక మాట క్యాప్చర్ అనే దానికి ఒక మాట లాఖా అని యూజ్ చేయబడుతుంది. లాఖా ఈజ్ లైక్ గ్రాబింగ్ ఎ పర్సన్ ఆర్ సీజింగ్ ఎ పర్సన్. ఒక వ్యక్తిని ఏ విధంగా అయితే పట్టుకొని లాగుతూ ఉంటారో దానిని లాఖా అని అంటాం హీబ్రూలో. సో ఇది మనలను క్యాప్చర్ చేయకుండా, మనలను క్యాప్చరింగ్ అంటే దానికి తెలుగులో మనం ఆక్రమించుకోవడం, మన జీవితములను ఆక్రమించేసుకుంటుంది. This sin starts with a lustful look. కనుక ఈ అపవిత్రమైన చూపు ద్వారా మన హృదయంలోనికి వచ్చేటువంటి ఎమోషన్స్, ప్యాషన్స్ నుంచి విడుదల కలిగి మనం రక్షణ కలిగి జీవించాలి అనేది సోల్మన్ యొక్క ఇన్స్ట్రక్షన్. దాని చక్కదనమందు నీ హృదయంలో ఆశపడకుము. When she bats her eyes or when she flutters her eyelashes. అందుకనే ఇప్పుడు డేవిడ్ వసంతకాలంలో రాజులు యుద్ధభూమిలో ఉండాలి, కానీ తానేం చేస్తున్నాడు, మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు. మిద్దె మీద తిరుగుతూ ఉన్నప్పుడు he happened to see a woman having a shower. ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉన్నటువంటి స్త్రీని చూచినప్పుడు he saw that she was beautiful. She was taking a shower and she was beautiful in appearance for his eyes. తన కళ్ళు తనను మోసం చేస్తున్నాయి. జోబ్ 31:1లో అంటున్నాడు, నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. వాట్ ఈస్ దట్ కవెనెంట్? హౌ కెన్ ఐ లుక్ ఎట్ ఎ వుమన్ లస్ట్ఫుల్లీ? ఇక్కడ డేవిడ్ దాని యొక్క అందాన్ని చూచాడు, దాని చక్కదనమును చూచి తన హృదయంలో ఆశపడ్డాడు. ఎవరో కాదు, ఈ సాల్మన్స్ ఫాదరే. సో when he saw, he fell into temptation, and that temptation has devastated his spiritual life. తన ఫ్యామిలీ లైఫ్ని కూడా సంపూర్ణంగా సర్వనాశనం చేసేసింది. ఒక బ్యాడ్ రిమార్క్ని డేవిడ్ మీద వచ్చేలాగా చేసింది. అందుకే సాల్మన్ ఇక్కడ రికగ్నైజ్ చేస్తూ ఉన్నాడు ద రోల్ ఆఫ్ హార్ట్ ఇన్ మేకింగ్ డిసిజన్స్. మనం తీసుకునే నిర్ణయాలలో మన హృదయం యొక్క పాత్రను గురించి తాను చక్కగా అర్థం చేసుకున్నాడు. ఇఫ్ వి లవ్ గాడ్ విత్ ఆల్ అవర్ హార్ట్ వి విల్ లీడ్ ఎ మోరల్ లైఫ్. నైతికమైన, పరిశుద్ధమైన రైచస్ లైఫ్స్ని మనం జీవిస్తాం. కానీ ఇఫ్ వి ఈల్డ్ టు లస్ట్, జారత్వమునకు మన హృదయంలో స్థానాన్ని కల్పించినట్టయితే
అది మనలను ఎక్కడ ల్యాండ్ చేస్తుంది అంటే పాపంలో ల్యాండ్ చేస్తుంది, పాపంలో పడవేస్తుంది. అందుకని మనం వెలుపటి అలంకారములను చూడకూడదు. ఒక స్త్రీ యొక్క చక్కదనమును మనం చూడాలి అంటే అది అంతరంగ సౌందర్యాన్ని మనం చూడాల్సి ఉంటుంది, అంతరంగ సౌందర్యం. అందుకే దైవభక్తి కలిగిన స్త్రీలు ఎలా ఉండాలి అనేది పేతురు పత్రికలో, మొదటి పేతురు పత్రికలో చెప్తూ ఉన్నాడు. చూడండి, పీటర్, 1 Peter chapter 3 verse 4లో ఈ స్త్రీలైనటువంటి వారు ఏ విధంగా ఉండాలి అనేది, వారి యొక్క పద్ధతి ఎలా ఉండాలి అనేది చెప్తూ ఉన్నాడు. జడలు అల్లుకొనుటయు, మంచిగా జడలు అల్లుకున్నారనుకోండి, వారి యొక్క చక్కదనం వారి జడలో ఉందని మనము అనుకోకూడదు. బంగారు నగలు పెట్టుకున్నారనుకోండి, అబ్బాయి ఎంత మంచి నగలు పెట్టుకున్నారు అని మనం ఆకర్షితులం అవ్వకూడదు. మంచి వస్త్రములు ధరించుకున్నారనుకోండి, ఆ వస్త్రాలను చూచి మనం పడిపోకూడదు. వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనటియు మృదువైనటియు గుణము అను అక్షయాల అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. స్త్రీలకు చెప్తున్నాడు. కానీ పురుషులు దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక స్త్రీ యొక్క అలంకారాన్ని మనం చూచి మెచ్చుకోవాలంటే సాధువైనట్టుగాను, అట్టిదిగాను, మృదువైనట్టుదిగాను, అటువంటి గుణం కలిగి అక్షయాల అలంకారం గల హృదయపు అంతరంగ స్వభావం వారికి అలంకారంగా ఉంది. అటువంటి స్త్రీలు దేవుని చిత్తానుసారమైనటువంటి స్త్రీలు, దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిన వారు. అందుకని ఇప్పుడు కుమారునికి తండ్రి చేయుచున్న ఉపదేశంలో ఇప్పుడు ఇద్దరికి కూడా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. The instruction for the women is not to adorn themselves with valuable clothes, తర్వాత attractive clothes, attractive jewelry, జడలు అల్లుకోవడం, తర్వాత ఇటువంటి ఎక్స్టర్నల్ బ్యూటీ కాదు, మీకు కావాల్సింది ఇంటర్నల్ బ్యూటీ అని చెప్తున్నాడు. ఇప్పుడు సాతానుడు మనలను ఆకర్షించడానికి ఎవరినైనా ఇన్స్ట్రుమెంట్స్గా వాడుకోవచ్చు. ఇప్పుడు డేవిడ్కి ఒక ఎర వేశాడు. ఆ ఎర ఏంటంటే బెత్షెబా అందమైన స్త్రీగా కనిపిస్తుంది తనకు. అందుకనే దాని చక్కదనమందు తన హృదయంలో ఆశపడ్డాడు. Enticed, he was enticed by the external beauty of Bathsheba. అలాగు చేయడం వలన తాను రిస్క్లో పడిపోయాడు. 26వ వచనం, వేశ్య సాంగత్యం చేయువానికి రొట్టె తొనక మాత్రం మిగిలి ఉండును. రొట్టె తొనక మాత్రము, ద క్రస్ట్ ఆఫ్ బ్రెడ్ ఆర్ ఎ లోఫ్ ఆఫ్ బ్రెడ్. ఇక్కడ Solomon serious risks that are involved in adultery, వ్యభిచారంలో, వేశ్యా సాంగత్యంలో ఉన్న ప్రమాదములన్నింటినీ కూడా చెప్తూ ఉన్నాడు. రొట్టె తొనక మాత్రమే మిగులుతుంది అంటే యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్ అని చెప్తూ ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ఆ వివరణ మనం చూస్తాం. 13వ వచనంలో చూస్తే, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసేసుకున్నాడు. దుర్వ్యాపారం చేశాడు, పాడు చేసుకున్నాడు. అంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాడు. తినడానికి ఆహారం లేదు. పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపించినప్పుడు ఆ పందులు తిను పొట్టుతో తన
కడుపు నింపుకోవాలని ఆశపడుతున్నాడు, కానీ ఎవడునూ వానికి ఏమీ కూడా ఇవ్వలేదు. అయితే వాడికి బుద్ధి వచ్చింది. ఆ తర్వాత నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అని అంటూ ఉన్నాడు. సో ఇతనికి తినడానికి రొట్టె ముక్క మాత్రము మిగలలేదు, పందుల పొట్టు మిగిలింది. అలాగా తాను తన యొక్క రెప్యుటేషన్ని పోగొట్టుకున్నాడు. తన యొక్క పరిస్థితి అంతా కూడా అప్సైడ్ డౌన్ అయిపోయింది. సో మగనాలు మిక్కిలి విలువ గల ప్రాణమును వేటాడును. మగనాలు అంటే మ్యారీడ్ ఉమెన్. ఇక్కడ మ్యారీడ్ ఉమెన్కి సంబంధించినటువంటి విషయాన్ని, వ్యభిచారంను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ వ్యభిచారం ఏం చేస్తుందంటే మన యొక్క రెప్యుటేషన్నే కాదు, మన ప్రాణాన్ని కూడా పోగొడుతుంది. పశువు వధకు పోవునట్లు 7వ అధ్యాయంలో చూద్దాము. ఇదే సొలొమోను చెప్తూ ఉన్నాడు 22వ వచనంలో. తన 21 కూడా చదువుతున్నాను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానిని ఈడ్చుకొని పోయెను. వెంటనే పశువు వధకు పోవునట్లు పరుల చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లు, తనకు ప్రాణ హానికరమైనదని ఎరగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా చెవియొకుడి, నా మాటల నాలకింపుడి. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గం, ఆ మార్గం మరణశాలలకు దిగిపోవును. యు విల్ లూజ్ యువర్ లైఫ్. కనుక విలువగల ప్రాణమును అది వేటాడుతుంది. ఇక్కడ దేర్ ఈస్ నథింగ్ ఆర్ నో వన్ టు బి బ్లేమ్డ్. వి నో, ఇక్కడ మనం 7వ అధ్యాయం 22 నుంచి చదువుకున్నటువంటి మాటలను మనకు జ్ఞాపకం చేసేది ఈ మాటలు. మనకు శాంసన్ యొక్క లైఫ్ని మనకు జ్ఞాపకం చేస్తాయి. వి విల్ మెడిటేట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వర్సెస్. ఆ కాంటెక్స్ట్కి సంబంధించింది శాంసన్ యొక్క లైఫ్ని కూడా మనం చూద్దాం. 27వ వచనం. ఒకడు ఇక్కడ మనకు వీ హ్యావ్ 2 రెటరికల్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎప్పుడు కూడా ఎస్సే అవుతుంది. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగు, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. సో can a man take fire in his bosom or in his chest and his clothes not be burned? తన వస్త్రములు కాలకుండా ఉంటాయా అంటే, ఒకవేళ ఒకడు అగ్నిని తన ఒడిలో ఉంచుకోవచ్చు. దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఇప్పుడు చాలాసార్లు మనం చూస్తాము, స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్ అని సిగరెట్ ప్యాకెట్ మీద రాస్తారు. దాని మీద ఇంకా చాలా రాస్తుంటారు. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని రాస్తుంటారు. ఒక అస్థిపంజరం బొమ్మ వేస్తారు, డేంజర్ బొమ్మనేస్తారు. అయినా కూడా దానికి అలవాటు పడినటువంటి వారు దానిని కాల్చుతూనే ఉంటారు. అలాగా ఒకవేళ మనం ఒడిలో అగ్నిని ఉంచుకునే అవకాశం ఉంది, కానీ దానిని అగ్నిని ఒడిలో ఉంచుకుంటే వస్త్రాలు కాలకుండా మాత్రమే ఉండదు. వస్త్రాలు కాలకుండా జోబ్ 31st చాప్టర్లో
వర్సెస్ 9 to 12 చదువుతాము. 31st chapter 9 to 12 వర్సెస్లో, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరగలి విసరునుగాక, అంటే దట్ షీ విల్ డెఫినెట్లీ డూ దట్ అని అంటూ ఉన్నాడు. ఇతరులు ఆమెను కోడుదురుగాక. నీవేం చేస్తున్నావో అది నీకు జరుగుతుంది కదా. అది దుష్కామ కార్యం, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరం. అది నాశన కూపం వరకు దహించు అగ్నిహోత్రము. అది నాశన కూపం వరకు దహించు అగ్నిహోత్రం. నాశన కూపం వరకు దహించు అగ్నిహోత్రం. అది నా ఆదాయం అంతయు నిర్మూలము చేయును. నిజమే, ఆదాయం అంతా పోతుంది, రొట్టె తొనక కూడా మిగలదు. రొట్టె తొనక మాత్రమే మిగిలి ఉండును అని ఉంది ఇక్కడ. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడల తన వస్త్రములో కాలకుండునా. ఇది the metaphor that is being used is relating to the complete ruin. జీవితం సర్వనాశనం అయిపోతుంది. డేవిడ్ తన యొక్క జీవితంలో అనుభవమును చెప్తూ ఉన్నాడు. he experienced distressing consequences of his sin. తాను పాపం చేశాడు కదా బత్షెబతో. ఆ పాపం చేసిన తరువాత తన యొక్క బాధంతటిని కూడా మనకు 32వ కీర్తనలోను 51వ కీర్తనలోను చెప్తూ ఉన్నాడు. 32వ కీర్తనలో 3వ వచనంలో ఏమంటున్నాడు? నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. నా ఎముకలు క్షీణించిపోయినాయి. అంటే he was experiencing physical and emotional suffering. ఎముకలు క్షీణించడం అంటే ఎంత ఎమోషనల్ స్ట్రెస్కి గురవుతున్నాడు. 4వ వచనంలో నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను అని అంటున్నాడు. ఇంకా 51వ కీర్తనలో అంటాడు, 51వ కీర్తన 8వ వచనంలో 8th verseలో, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును అంటున్నాడు. పాపం తన యొక్క సంతోషాన్ని హరించి వేసింది. అప్పుడు తన యొక్క తన పాపమును బట్టి తన ఎముకలలో స్వస్థత లేదన్న విషయాన్ని గ్రహిస్తున్నాడు. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. హీ లాస్ట్ హిస్ జాయ్ బికాస్ ఆఫ్ సిన్. ఈ పాపం వలన తన యొక్క సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. 12వ వచనంలో దేవుణ్ణి అడుగుతున్నాడు, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. హీ ఈస్ ప్లీడింగ్ ఫర్ ఫర్గివ్నెస్ ఆఫ్ ద లార్డ్. నా రక్షణానందం పోయింది, నాకు ఆ రక్షణానందాన్ని ఇవ్వమంటున్నాడు. అందుకని మనము ఒక ఒడిలో అగ్నిని ఉంచుకుంటే మన వస్త్రం కాలకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా కాలుతుంది. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా అని అంటున్నాడు. ఇప్పుడు ఈ ఫైర్ వాకింగ్ అనేది ఒక ట్రిక్. దీనిని మనం ఒక ట్రిక్ అని చెప్పచ్చు. ఇట్ ఈస్ బీయింగ్ ప్రాక్టీస్డ్ బై మెనీ కల్చర్స్. చాలా సంస్కృతులలో ఈ ఫైర్ వాకింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఇట్స్ ఎ ట్రిక్కీ వాక్. దీనికి ఏంటంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితులను కల్పించుకుంటారు. ఈ బర్నింగ్ కోల్స్ ఉంటాయి కదా, ఆ కోల్స్ మీదకి, లైవ్ కోల్స్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే దిస్ ఈస్ లైక్ ప్లేయింగ్ విత్ ఫైర్. నిప్పుతో చెలగాటం ఆడకూడదు మనం. ఇలిసిట్ సెక్స్ ఈస్ ఈక్వల్ టు ప్లేయింగ్ విత్ ఫైర్. నిప్పుల మీద నడవడం అనేది, చాలామంది ఈ నిప్పుల మీద ఒక టెక్నిక్ ప్రకారంగా నడిచి వెళ్తూ ఉంటారు. అయితే వారి కాళ్ళు కాలకుండా ఉంటాయా అని అంటే ఖచ్చితంగా కాలుతాయి. దేర్ విల్ బి
అట్లీస్ట్ లిల్ బర్న్స్ ఆర్ బ్లిస్టర్స్, చిన్న చిన్న బొబ్బలైనా ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ ఒక స్పెషల్ కంట్రోల్డ్ కండిషన్స్లో మనం నడిచినప్పటికీ కూడా ఇప్పుడు ఈ మోడర్న్ డే బిజినెస్లో టీమ్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్లో నిప్పుల మీద నడవడం అనే ఒక ఎక్సర్సైజ్ కూడా పెడుతూ ఉన్నారు. అయితే ఈవెన్ దో యూ హ్యావ్ కంట్రోల్డ్ ద కండిషన్స్, ఇట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిస్క్. ఇట్స్ రిస్కీ. ఖచ్చితంగా మనం దానిలో ఏదో ఒక విధంగా దాని ద్వారా హాని మనకు జరుగుతుంది. కాబట్టి దేర్ ఆర్ న్యాచురల్ కాన్సిక్వెన్సెస్. అయితే వీటిని చాలామంది ఏం చేస్తారు అని అంటే ఈ న్యాచురల్ కాన్సిక్వెన్సెస్ని ఎక్స్పెక్ట్ చేయరు, లేదు అంటే అవి వస్తాయి అనే దానిని వారు అంగీకరించరు. శాంసన్ గురించి మనం అనుకున్నాం కదా, తాను ఎప్పటిలాగానే ఫిలిష్తీయులు వస్తే విరజిమ్ముకొని వారిని డిఫీట్ చేసేస్తాను అని అనుకున్నాడు. 16వ అధ్యాయంలో న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో he did not understand that he lost his strength. 16వ అధ్యాయంలో 20వ వచనం చదువుతున్నాను. అయితే అంతకుముందే చక్కగా తొడ మీద నిద్రపిచ్చి ఆమె డిలైలా తన 7 జడలను క్షౌరం చేయించింది, చక్కగా చేసింది, నున్నగా కొరిగేసింది. ఇప్పుడు ఈ జార స్త్రీల దగ్గరికి వెళ్ళేటువంటి వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. నున్నగా గుండు కొట్టినట్టు అయిపోతారు, ఆహారం కూడా దొరకదు. సంసోను ఫిలిష్తీయులు నీ మీదకి వస్తున్నారు అని అతనిని అనగా అతడి నిద్ర మేల్కొని ఎప్పటిలాగానే నేను బయలుదేరి జిమ్ము కొందును అనుకొని, అయితే యెహోవా తనని ఎడబాసెనని అతనికి తెలియదు. అప్పుడు పట్టుకున్నారు, తనను సంకెళ్ల చేత బంధించారు, బందీ గృహంలో పెట్టారు, తిరగలి విసరడం మొదలుపెట్టాడు అనేది ఇక్కడ మనం చూస్తాము. ఇక్కడ తన యొక్క adulterous affair with Delilah, it led to weakness, defeat, blindness and humiliation. తన కన్నులను ఓడదీసేశారు అని ఇక్కడ చదువుకుంటున్నాం 22వ వచనంలో. కళ్ళు పోగొట్టుకున్నాడు, బలహీనుడైపోయాడు, ఓడిపోయాడు. అందరూ కూడా ఇతనిని చూచి హేళన చేసేటువంటి పరిస్థితి, పరిహాసము. 25వ వచనం, వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు మనం పరిహాసం చేయుటకు సంసోనును పిలిపించుదాం రండి అని సంసోనును బందీ గృహం నుండి పిలిపించారు. పరిహాసం చేస్తున్నారు. సో మన జీవితం నవ్వుల పాలైపోతుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు శాంసనే కనిపిస్తాడు. నిప్పుల మీద నడిచాడు, తన పాదాలు కాలకుండా ఉంటాయా అంటే ఖచ్చితంగా కాలిపోతాయి. తన పొరుగువాని భార్య కూడువాడు ఆ ప్రకారమే నాశనం అయిపోతాడు. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. ఈ అడల్టరీ అనేది ఒక్క అడల్టరీతోనే ఆగిపోదు, దానికి ఎక్స్టెండెడ్ సిన్స్ చేస్తూ ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసిన డేవిడే. Adultery, it leads to other sins, mostly to cover up the sin of adultery. వ్యభిచార పాపమును కప్పిపుచ్చుకోవడానికి అనేకమైన ఇతర పాపాలను చేయాల్సి వస్తుంది. డేవిడ్ ఏం చేశాడు? ఒక కాన్స్పిరసీ చేశాడు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో తాను గర్భవతినయ్యాను అని కబురు పెడితే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఒక కాన్స్పిరేషన్ చేయాలని డేవిడ్ ఆలోచన ఏంటి? తన భర్తను పిలిపించాడు. పిలిపించిన తర్వాత బాగా ద్రాక్షరసం తాగిపించి ఆమె గర్భవతి అవ్వడానికి కారణం తానే అన్నట్లుగా వెళ్ళి నీవు భార్యతో ఉండమని పంపించాడు. తానేమో తన భార్య దగ్గరికి వెళ్ళలేదు. ఆ తర్వాత ఏం చేశాడు? యోవాబు నాకు ఒక లేఖ రాసి ఆ ఫ్రంట్ లైన్లో పెట్టించి మర్డర్ చేయించేశాడు. దీనిని మనం డైరెక్ట్ మర్డర్ అనే దానికంటే ప్రాక్సీ మర్డర్ అని మనం చెప్పచ్చు. బట్ హీ నోస్ ఇట్ ఇన్ హిస్ కాన్షియన్స్. సో ఒక పాపం కాన్స్పిరసీ, కుట్ర చేయడానికి
దారితీసింది. ఇంకా దానిని కప్పిపుచ్చుకోవడానికి తాను ఒక మర్డర్ని కూడా చేసేసాడు. 51వ కీర్తనలో తాను ఫర్గివ్నెస్ని పొందినట్టుగా మనం చూచినప్పటికీ మొదటి 2 వచనాలలో తాను తన పాపాన్ని ఒప్పుకున్న తరువాత దేవుడు క్షమించేస్తాడు. ప్రేమామయుడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని అంటే మనం ప్రార్థన చేసినా కూడా మన పాపాన్ని దేవుడు క్షమించేస్తాడు. అయితే దాని యొక్క పెనాల్టీని తప్పకుండా పే చేయాల్సి ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 15 వచనాల వరకు చూస్తే ఆ పాపం వలన జన్మించిన బిడ్డ చనిపోయాడు. ఆ తర్వాత తన కుటుంబంలో ఒక గ్రేట్ టర్మాయిల్ని మనం చూస్తాము. తన యొక్క లేటర్ లైఫ్ అంతా కూడా అబ్షలోము యొక్క తిరుగుబాటు, తన సింహాసనం మీద నుంచి తాను పారిపోయి అరణ్యంలోనికి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఎందుకు అంటే దట్ ఈస్ ద పెనాల్టీ ఫర్ ద సిన్ ఎక్స్టెండెడ్ ఆర్ ఇంకా మనం ఒక పాపానికి కొన్ని యాడెడ్ సిన్స్ని చేస్తూ ఉన్నప్పుడు చేసినప్పుడు వాటి యొక్క పర్యవసానాలు మనం అనుభవించవలసి ఉంటుంది. అందుకే నంబర్స్ చాప్టర్ 32:23లో ఒక వార్నింగ్ ఉంటుంది. అదేంటంటే, మీ పాపం మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి అని దేవుడు చెప్తాడు. మీ పాపం మిమ్మును పట్టుకొనును. ఎందుకు అబ్షలోము తిరుగుబాటు చేశాడు? తర్వాత అహితోఫెల్ ఉన్నాడు. ఎందుకు తిరుగుబాటు చేశాడు? తనకి అడ్వైజర్గా ఉన్నాడు, డేవిడ్కి అడ్వైజర్గా ఉన్నాడు. ఇప్పుడు తాను తిరుగుబాటు చేశాడు. ఇంకా చాలా చెడ్డ సలహాని కూడా అబ్షలోముకి ఇచ్చాడు. తన తండ్రి భార్యలతో శయనించుము అని చెప్పి ఒక అడ్వైస్ని కూడా ఇచ్చాడు. ఇదంతా దేని వలన జరిగిందంటే, తాను రహస్యంగా జరిగించిన ఒక పాపం బహిరంగంగా తన యొక్క ఉపపత్నులను తన కుమారుడే శయనించినట్లుగా, అది కూడా పబ్లిక్లో శయనించినట్లుగా జరగడానికి కారణం ఏంటంటే తాను చేసినటువంటి. సో we will pay the penalty definitely. Maybe God will forgive us, but we will have to pay the penalty. అందుకు మరి సిద్ధంగా ఉన్నాము మేము అని అనుకున్నట్టయితే ఓకే, యూ క్యాన్. బట్ దేవుడి యొక్క చిత్తం అది కాదు. దేవుడు మనలను పిలిచింది అందుకు కాదు. మనలను పిలిచింది పరిశుద్ధంగా జీవించడానికి, శిక్షను తప్పించడానికి దేవుడు మనలను పిలిచాడు. మన శిక్ష అంతా కూడా తాను భరించడానికి కారణం ఏంటంటే, మనం శిక్షార్హులముగా ఉన్నాము, అయినా కూడా మన శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. సో అంత గొప్ప కార్యమును దేవుడు మన పట్ల జరిగించినప్పుడు మరలా ఇంకా మనం పాపంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాము అని అంటే దాని రక్షణకు అర్థం ఉండదు, మారు మనస్సుకు ఏమాత్రంలో కూడా అర్థం ఉండదు. మిగిలిన భాగాన్ని మనం రేపటి దినమందు ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, ఇహలోక సంబంధమైనటువంటి ఆకర్షణల నుంచి మా ప్రియులను మమ్ములను విడిపించవలసినదిగా కోరుచున్నాం. ఇహలోక సంబంధమైన విషయాలు చక్కనివిగా కనిపించినప్పటికీ తుదకు అవి మాకు రొట్టె ముక్క కూడా లేకుండా చేస్తాయి అని, మరణము నాకు దారి తీస్తాయి, పాతాళము నాకు పోవడానికి దారి తీస్తుంది అనే విషయాలను ఎల్లప్పుడూ కూడా మా మదిలో ఉంచుకొని, యు ఆర్ ఎ కంపాషనేట్ గాడ్. అందుచేత మేము పాపం చేసి ఒకవేళ క్షమించమని అడిగితే క్షమిస్తారు, కానీ దాని వలన వచ్చిన పెనాల్టీని మాత్రం మేము తప్పక ఈ లోకంలో అనుభవించవలసి ఉంటుంది అని శాంసన్ లైఫ్లో, డేవిడ్ లైఫ్లో కూడా మేము చూస్తూ ఉన్నాము. అటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మా ముందర మీరు ఉంచినటువంటి ఈ బిబ్లికల్ క్యారెక్టర్స్ని మేము ప్రభువా ఈ ఉదయకాలమందు మెడిటేట్ చేయడానికి కృప చూపించారు. అటువంటి పాపంలో మేము పడిపోకుండా ఉండునట్లు మమ్మల్ని అందరినీ కూడా కాపాడవలసినదిగా కోరుచు మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా
వందనాలు. దేవుని యొక్క మాటలను మన హృదయంలో భద్రం చేసుకుందాం. Let us all lead a life that is acceptable unto the Lord. దేవునికి అంగీకారయోగ్యమైన జీవితం మనందరం కూడా ప్రతిదినము జీవించున్నట్లు దేవుడు మన ఎడల దయ చూపించును గాక. ఆమేన్.